నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రిజర్వేను ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. ఒకటి రెండు కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే, ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి? ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు ఒక నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేం. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు, కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళలో కొంతమందిని ఏరివేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి రజనీ అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్ల ఖర్చు చేశామని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,42,00,000 కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1900 చిల్లర, 1949, అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ 2,000కు
పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3257 ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబంలో ఆ పేదవాడికి ఆ కష్టం వస్తే నాది బాధ్యత అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని 5 లక్షలు ఉన్నటువంటి పరిధిని 25 లక్షల వరకు కూడా పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. దాన్ని మేము అమలు చేశాం. మరి ఈ రోజున ఆయుష్మాన్ భారత్ మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఇస్తుంది లిమిట్. మరి ఏదైనా ఒక ప్రజలకి ఆ ప్రొసీజర్కి లిమిట్ ఎక్సీడ్ అయితే 5 లక్షల కన్నా మించి ఎక్సీడ్ అయితే ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి, ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇక ఆయుష్మాన్ భారత్ సంవత్సరానికి ఆయుష్మాన్ భారత్లో ఎంత ఇస్తారు? బడ్జెట్ సుమారు 300 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఎంత సంవత్సరానికి? ఎంత ఖర్చు చేస్తాం మనము? 3000 కోట్లు ఖర్చు చేస్తాం. 3000 ఈ సంవత్సరం అయితే 3500 కోట్ల వరకు కూడా మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. అంటే 10% ఆఫ్ ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్లో వాళ్ళు ఇస్తున్నారు. 300 crores ఎక్కడ, 3000 crores ఎక్కడ, 3000+ crores ఎక్కడ, ఈ సంవత్సరం మనం ఇస్తున్నటువంటి 3500 crores ఎక్కడ? మరి ఇదంతా ఎవరు బేర్ చేయాలి? 10% కవర్ చేస్తే మరి ఈ 90% ఏమైపోవాలి? ఈ ప్రజలు ఏమైపోవాలి? ఈ ప్రజల యొక్క హెల్త్ ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళ ఆరోగ్య బాధ్యత ఎవరు తీసుకుంటారు? తీసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ బాధ్యత మీది కాదా? ప్రభుత్వంగా ఆ బాధ్యత మీది కాదా? ఆ బాధ్యత ఖచ్చితంగా మీదే. కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో అనేక ఇష్యూస్ ఉన్న, అనేక క్రైసిస్ నడుస్తున్నటువంటి సమయంలో కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలోకి పరిధిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దేశమంతా కూడా ఈ పాండమిక్ వల్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పాపం జగన్ రెడ్డిదే అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఉన్నారు. 8 లక్షల మందికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తామని నేను మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు ఈ 64 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మొన్నటిదాకా గత ప్రభుత్వం చెప్పుకునేది 2,35,000 మందిని వినియోగించి మేము ఇంటింటికి పెన్షన్లు పంపుతున్నామని చెప్పేసి. కానీ కేవలం 1,00,000 కంటే తక్కువ మంది ఉన్న సచివాలయ సిబ్బందిని వినియోగించుకొని కేవలం ఒకే ఒక రోజున 96% పెన్షన్లు ఇంటింటికి పంపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందని చెప్పేసి మనం చేస్తాను. మోటివేట్ చేయగలిగిన నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రంలోని అధికారులు కానివ్వండి, లేకపోతే సిబ్బంది కానివ్వండి, వీళ్ళందరూ ఏదైనా సరే చేయగలరు అని నిరూపించిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామన్నా నేను. మరి రేపటి రోజున మరి ప్రతి ఒకే రోజులో పూర్తి చేయాలి, ఏదైనా మిగిలి ఉంటే 2వ తారీఖున పూర్తి చేయాలి 100% అని చెప్పేసి కలెక్టర్గా మన చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా గత నెలలో జరిగిన అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో ఈ పంపిణీలో కొంత తప్పులు కానివ్వండి, లేకపోతే ఆలస్యం కానివ్వండి, లేకపోతే కొంతమంది ఈ డబ్బుల్ని దుర్వినియోగం చేయటం కానివ్వండి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్పేసి మరి చీఫ్ సెక్రటరీ గారు ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఒకవేళ అటువంటి పునరావృతం అయితే వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక దేశంలోనే 1-2 స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం
అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి, వృద్ధులకి, మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి పోయినసారి 4048 కోట్లని ఒకటే రోజున పంపిణీ చేశాం. మరి రేపటి రోజున 4000 లెక్కన, అదేవిధంగా పెంచిన హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు 2737.4 కోట్లని ఒకటే రోజు పంపిణీ చేయబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి అధికారులందరికీ కూడా పోయినసారి కొంత సర్వర్స్ ఇబ్బంది పెట్టినా కూడా మరి సచివాలయం సిబ్బంది కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, చాలా కమిట్మెంట్తో ప్రతి ఇంటికి కూడా ఈ పెన్షన్లు తీసుకెళ్ళటం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, లేకపోతే ప్రజల ఉపాధి విషయాల్లో కానివ్వండి, ఒక విజన్ లేని వ్యక్తి. బైడెన్కి ఆ సలహా నేనే ఇచ్చా. తన సలహా మేరకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తన వీడియో రిలీజ్ అయిన 48 గంటల్లోనే బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. తాను విదేశాల నుంచి ఏపీ, తెలంగాణకు లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తానని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. అందుకే నాకు గౌరవం ఇస్తారు, ఎందుకంటే నేను అవి ఎక్స్పోజ్ చేయను మాటలు. సో వారు మద్దతు అడిగిన తర్వాత డిసెంబర్ 13ని కన్ఫర్మ్ చేశారు. జనవరి 29ని మీరు చూశారు, చక్కగా నా ప్రక్కన కూర్చోమంటే లేదు సార్ నేను నిలబడతానన్నారు రేవంత్ రెడ్డి తమ్ముడు. పక్కన కూర్చొని మరి ఇన్విటేషన్ ఇచ్చారు. ఆయన వల్ల తప్పు లేదు. ఆయనకి కాంగ్రెస్ నుంచి ఒత్తిడి వస్తుందా, చంద్రబాబు నాయుడు నుంచి ఒత్తిడి వస్తుందా? ఇప్పుడు ఆగస్టు 3 ఆయన అమెరికా వెళ్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టి. ఎవరిని కలుస్తారు? అదాని లాంటి వాళ్ళు కూడా కలడానికి అక్కడ ఎవరు లేరు. అక్కడ అందరూ మిలియనర్సే ఉన్నారు, ఇండియన్స్, తెలుగు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? సారీ టు సే, వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? అదే నేను జెఫ్ బేజస్తో మీటింగ్ ఏర్పాటు చేశాను రేవంత్ రెడ్డికి, అమెజాన్ ఓనర్తో, ఇలాన్ మస్క్తో మీటింగ్ ఏర్పాటు చేశాను. ఇలాంటి మీటింగు 10 మీటింగులు కన్ఫర్మ్ చేసి నేను రేవంత్ రెడ్డికి ఇచ్చాను. హైకోర్టు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా నేను స్టీల్ ప్లాంట్కి $1 billion to $5 billion డొనేషన్స్ తెస్తాను అడిగితే కోర్టులో 10 సార్లు ప్రశ్నించారు. ఎక్కడుంది అమౌంట్? చూపించా. ఎవరిస్తున్నారు? చూపించా. ఎందుకు ఇస్తున్నారు? చూపించా. వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడానికి 99 years లీజ్. ఇది అందుకే 10 కోర్టులో 10 కేసుల్లో 10 గెలిచాను. సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు. అంటే కోర్టులే నాకు ఫేవరబుల్గా రూలింగ్ ఇచ్చి 10,000 కోట్లు కామారెడ్డి ప్రాజెక్ట్ నా పేరు లేదా? కేసీఆర్ గారు ఆయన పుట్టినరోజుని సెక్రటరేట్ ఓపెన్ చేస్తున్నానంటే ఆర్గ్యూ చేసి ఆపేనా లేదా? స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపేనా లేదా? ఇలాంటి 10 ఆర్డర్స్ ఒక లా డిగ్రీ లేకుండా నేను ఒక లాయర్గా పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యూ చేసి ఇంతమందికి మేలు చేస్తున్నానా లేదా? నేను చేశాను, చేయగలను, తెచ్చాను, తేగలను. అందుకనే ఈవీఎంల ద్వారా ఈసారి ఎలక్షన్లు నడిపాను. లెట్స్ ఫర్గెట్ దట్. చూసారా, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. అక్కడ క్యాథలిక్ ప్రీస్టు, నేనంటే ఆయనకి మేమంటే గౌరవం. ఎందుకు? మీ హెల్త్ బాగాలేదు, కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టారు మీడియా. చేసిన 48 అవర్స్లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. అయితే జో బైడెన్ గారు హెల్త్ బాగోక టెస్ట్ అప్. ఇప్పుడు కమలా హ్యారిస్ హాఫ్ ఇండియన్, అలాగే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అయినప్పటికీ నేను ఇంకా నెగోషియేషన్ చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్. ఇప్పుడే చెప్తున్నాను, 3 నెలల ముందే 3 నుంచి 4 రాష్ట్రాల్లో 50,000 నుంచి 1,00,000 ఓట్లలో గెలుపు ఓటమి. అందులో స్వింగ్ స్టేట్స్ లాంటి విస్కాన్సన్, ఒహాయో, వర్జీనియా, పెన్సిల్వేనియా లాంటి 5-6 స్టేట్లు ఉన్నాయి. ఎలక్షన్ని డిసైడ్ చేసింది 5 కోట్ల ఓట్లు పడినా
గెలుపు వాటం మాత్రం 50,000 నుంచి 1,00,000. సో అదే ఒహాయోలో నా మీటింగ్కి వాషింగ్టన్ డీసీలో 17 లక్షలు ఎలాగొచ్చారో ఒహాయోలో 1,00,000 మంది వచ్చారు. 50 రాష్ట్రాల్లో 50 లక్షలు వచ్చారు. ఇప్పుడు నేను ఎక్కడ మీటింగ్ పెట్టినా స్టేడియంలు నిండుతాయి. మరి ఇండియాలో ఎందుకున్నా? ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు అయితే, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు అయితే, దేశ అప్పు 240 లక్షల కోట్లు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా నేనే. ఈ 10 పార్టీల మాట ఈయన పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజ్ స్టార్లు మిగిలిపోరు. ఎందుకంటే పవర్ కొరకు ఎవడైనా అమ్ముడుపోయాడు. క్రియాశీలక సభ్యత్వంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయం. జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడంలో జనసేన 5వ వార్డు అధ్యక్షులు దేవర శివ కృషి అభినందనీయమని జనసేన భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల అన్నారు. బుధవారం మారిక వలసలో గల రాజీవ్ గృహకల్ప కాలనీలో ఏర్పాటు చేసినవే జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ స్టాల్ వద్ద సందీప్ పాల్గొని సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భీమిలి నియోజకవర్గం మొత్తంగా అత్యధికంగా 1230 సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత దేవర శివదని కొనియాడారు. పార్టీ అధిష్టానం ఏ బాధ్యత అప్పచెప్పినా వారు అధ్యక్షుడిగా వార్డులో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయపరుచుకొని తనదైన శైలిలో విజయవంతంగా పూర్తి చేసుకున్నారని అన్నారు. సభ్యత్వ నమోదుపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ దానివల్ల కార్యకర్తలకి కలిగే ప్రయోజనాలను వివరిస్తూ 1000కి పైగా నమోదు చేయడం భీమిలి నియోజకవర్గం మొత్తానికే దేవర శివ ఆదర్శమని అన్నారు. భీమిలి నియోజకవర్గంలో గత సంవత్సరం చేసిన క్రియాశీల సభ్యత్వాలు 8,000 ఉండగా, అంటే 8,000 మంది భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున క్రియాశీలకంగా పూర్తి సమయం చేసి పనిచేయడానికి 8,000 మంది సభ్యత్వం నమోదు చేసుకుంటే, మరి ఈ సంవత్సరం జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు ఆగస్టు 5వ తారీఖు వరకు ఆ సమయాన్ని పొడిగించినప్పటికీ కూడా ఇప్పటికే భీమిలి నియోజకవర్గంలో దాదాపు 15,000 మంది జన సైనికులుగా వారు సభ్యత్వం పొంది జనసేన పార్టీలో మేము క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పని వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది. దీనికి ఉదాహరణ మీకు ఇప్పటికే జనసేన పార్టీ ఎంత భీమిలి నియోజకవర్గంలో ఎంత బలోపేతం. గడిచిన కాలంలో ప్రమాదవశాత్తు 4 జన సైనికులు మేము కోల్పోయాం. ఆ 4 కుటుంబ సభ్యులకి కూడా 4 కుటుంబాలని కూడా మరి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా సంతకం పెట్టి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణితెల నాగబాబు గారి చేతుల మీదుగా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమాని అందజేయడం జరిగింది. అదేవిధంగా గాయపడిన 4 జన సైనికులకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయల వరకు కూడా 4 సభ్యులకి కూడా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులైన డబ్బులు 50,000 రూపాయల వరకు కూడా అందజేయడం జరిగింది. ఈ విధంగా కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని జనసేన పార్టీ తరఫున ఆదుకుంటున్నాం కాబట్టి జనసేన పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకి ఆకర్షితులయ్యి భీమిలి నియోజకవర్గంలో ఇప్పటికే 15,000 మంది పైచీలకు జనసేన పార్టీ సభ్యత్వాలు పొందారు. దీంట్లో 5వ వార్డు నుంచి అత్యధికంగా దాదాపు 2,000 పైచీలకు సభ్యత్వాలు మాకు 5వ వార్డు నుంచే వచ్చినాయి. అంతేకాకుండా 5వ వార్డులో ఉన్న అధ్యక్షుడు శ్రీ దేవర శివ గారు దాదాపు 11,000 సభ్యత్వాలు తను ఒక్కడే చేయడంతో పాటు 5వ వార్డులో ఉన్న మా ముఖ్య నాయకులు కమిటీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా 5వ వార్డులో ఉన్న మా జిల్లా కార్యదర్శి అయిన శ్రీకాంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆయన 500 సభ్యత్వాలు దాటిచ్చారు. అదేవిధంగా ఈశ్వర్ గారు కానివ్వండి, మా మిగిలిన 5వ వార్డు సభ్యులు సతీష్ గారు, వీళ్ళందరూ సహకారంతో భీమిలి నియోజకవర్గం మొత్తం మీద 5వ వార్డులో అత్యధికంగా మాకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా జనాల్లోకి వెళ్తూ జనాల్లో భరోసా కల్పిస్తూ టెంట్ వేసుకుని ఈ టెంట్ దగ్గరకు వచ్చే ప్రతి వాకిని కూడా జనసేన పార్టీ పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, వారి సిద్ధాంతాల పట్ల వాళ్ళ అవగాహన కల్పిస్తూ జనసేన పార్టీ సభ్యత్వాలు పెంచడం మాకు ఎంతో బలాన్ని చేకూరుస్తుంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గంలో మరింత బలోపేతం అయ్యి దాదాపు 16,000 మంది పైచీలకు జనసేన క్రియాశీల కార్యకర్తలతో మేము ఈ సంవత్సరాన్ని ముందుకు తీసుకెళ్తామని మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మా ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ సందీప్ పంచకర్ల గారికి, అలాగే శ్రీనుబాబు గారికి, కృష్ణయ్య గారికి, అలాగే మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు 5వ వార్డులో నేను 1,200కు పైన సభ్యత్వాలు నమోదు చేసాం. అలాగే మా నాయకులు కూడా చేసి 2,000 సభ్యత్వాల పైకి మేము మా వార్డు తరపు నుంచి జనసేన పార్టీకి బలమైన జన సైనికులు మేము అందిస్తున్నాం. అలాగే పార్టీని ఇంకొంచెం బలం చేయడానికి మేమందరం కూడా చాలా కష్టపడుతున్నాం.
అలాగే సందీప్ గారి నాయకత్వంలో మేము గతంలో 600 సభ్యత్వాలు చేసాం. అధ్యక్షుడు ఇచ్చాక నేను 1200 పైన చేశాను. అలాగే నా మీద నమ్మకం పెట్టి అధ్యక్షుడు ఇచ్చినప్పటి నుంచి నేను ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఈరోజు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో 1200 పైన చేయడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కేవలం ఇక్కడ టెంట్ వేసుకుంటే ఆ పార్టీ లోగో చూసి జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి ప్రజలు మా దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా 500 రూపాయలు కట్టుకొని వాళ్ళకి స్వచ్ఛందంగా ఒక రోజు పనికి వెళ్తే వచ్చే కూలి డబ్బులతో వచ్చి చేయించుకుంటున్నారు. మాకు చాలా గర్వంగా ఉంది మా పార్టీ మీద, మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు. అలాగే నాకు ఈ 5వ వార్డులో జనసేన నాయకులు అలాగే మా టీం మెంబర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.